హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎఫ్ఐ నుండి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఏఎల్ అండ్ మిషన్ లెర్నింగ్‌కి సంబంధించి దీంట్లో ఒక వేకెన్సీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకు బెంగుళూరులో ఆన్ సైట్‌లో అయితే ఉంటుందనమాట. అట్ ది సేమ్ టైమ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ ది సేమ్ టైమ్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అట్ ది సేమ్ టైమ్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొద్దిగా దయచేసి లైక్ చేసేసి చూస్తే కొద్దిగా బాగుంటుంది ఎంకరేజబుల్‌గా ఇంకేం లేదు. మీరు లైక్ చేస్తే నాకు నోటిఫికేషన్ వస్తుంది. కొద్దిగా బాగుంటుంది. రైట్. ఇప్పుడు మనం బిఫోర్ దట్ ఎఫ్ఐ అంటే ఏంది? అసలు ఇది కంపెనీయా? అసలు ఏందనేసి దాని గురించి మనం చిన్నగా షార్ట్‌గా చూసేద్దాం. ఎఫ్ఐ ఈజ్ ఏ న్యూ ఏజ్ మనీ మేనేజ్మెంట్ యాప్ డిజైన్డ్ టు సింప్లిఫై యువర్ ఫినాన్షియల్ లైఫ్. సో, ఇక్కడికి అర్థమైపోయింది. ఇది వచ్చేసి ఒక యాప్ అనమాట. ఫినాన్షియల్ యాప్. విత్ ఎఫ్ఐ యూ కెన్ సేవ్, పే, ఇన్వెస్ట్ ఆర్ బారో ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఇక్కడ మీరు మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, అంటే బ్యాంక్ లాగా ఉపయోగించుకోవచ్చు, లేదంటే బారో అంటే మీరు దానిలో ఫినాన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ ట్రాక్ అండ్ అనలైజ్ యువర్ ఎక్స్పెన్సెస్ అక్రాస్ ద ఎఫ్ఐ అండ్ ఆల్ యువర్ అదర్ బ్యాంక్స్ అకౌంట్స్. సో, మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అకౌంట్ని దీన్ని లింక్ చేసుకునేసి దాంట్లో మీరు మీ యొక్క ఎక్స్పెన్సెస్ని క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్, యాక్సెస్ ఇన్స్టెంట్ లోన్స్ అండ్ గ్రో యువర్ వెల్త్ అండ్ మోర్ విత్ అవర్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఓకేనా? సో గైస్ మీకు ఇక్కడికి అర్థమై ఉంటుంది. సో ఏమిదనేసి ఒక ఫినాన్స్ యాప్ అనమాట. ఓకేనా? సో ఈ యొక్క యాప్‌లోనే మనకు ఈ విధమైనటువంటి రూల్స్ అది ఏందంటే ఓవర్ వ్యూ ఆఫ్ ది రోల్ అనేది మనకు మ్యాటర్ ఇచ్చారు. సో చదివేద్దాం. వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్యాషనేట్ అండ్ కరియూస్ మిషన్ లెర్నింగ్ ఇంటర్న్ టు జాయిన్ అవర్ టీమ్. ఇంటర్న్‌షిప్ రూల్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. అండ్ యూ విల్ వర్క్ క్లోజ్‌లీ విత్ అవర్ ఫాలో డేటా సైంటిస్ట్ అండ్ ఇంజినీరింగ్ డెవలప్మెంట్ and experiment and deploy the ML models that solve the real world problems and improve user experiences. సో ఏదైతే ఇప్పుడు యాప్ ఉంది ఎఫ్ఐ, సో దానికి సంబంధించి ఇక్కడ మిషన్ లెర్నింగ్‌కి సంబంధించి సో డిఫరెంట్ ఫీల్డ్స్‌లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మేజర్‌గా మనకు ఎంఎల్ మిషన్ లెర్నింగ్‌కి సంబంధించి దీనికైతే అప్డేషన్ అయితే మనకు వచ్చిందనమాట. సో దీంట్లో మనకు ఏ విధంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉందనేది మనం క్లియర్‌గా చూసేద్దాం. దయచేసి ఏమనుకోకపోతే ఒక లైక్ చేసేసి వీడియో చూస్తే కొద్దిగా నాకు ఎంకరేజబుల్‌గా ఉంటుంది. దట్స్ ఇట్. దానికి మించితే నాకు ఇంకేం రాదు. లైక్ చేస్తే కొద్దిగా బాగుంటది. మీకు లైక్ చేస్తే పోయేదేం లేదు కదా గైస్. కొద్దిగా లైక్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. రైట్. సో రెస్పాన్సిబిలిటీస్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ నుంచి మనకు డెవలప్మెంట్, అసిస్ట్ ఇన్ బిల్డింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ ది అండ్ ఆప్టిమైజింగ్ ది మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ది రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాచ్ డెవలప్మెంట్ కింద ఆహ్, బిల్డ్ స్కేలబుల్ డేటా ఫ్యూచర్స్ అండ్ ట్రైనింగ్ పైప్లైన్స్ అండ్ హెల్ప్ ప్రొడక్షన్సైజ్ ఎంఎల్ మోడల్స్. సో ఇదైతే మనకు రెస్పాన్సిబిలిటీస్ కింద ఇచ్చారు. సో ఇదైతే మీకు ఖచ్చితంగా మీరు వర్క్ చేసే వాటిపైన ఉంటుంది. ఇఫ్ ఎనీ కేస్ మీకు దీనిపైన ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు ఒక ఏదైతే ఐటీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలిసే ఉంటుంది. మేబీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఆర్ ఎల్స్ మీరు యూట్యూబ్‌లో కూడా వీడియోస్ అనేది మీరు చూసి కూడా నేర్చుకోవచ్చు. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యూజ్‌ఫుల్ కంటెంట్స్ ఉంటది. అన్‌యూజ్డ్ ఉంటుంది. మీరు యూజ్డ్ మాత్రం తీసుకోండి. ఓకేనా? ఓకే. సో ఎక్స్పెరిమెంటేషన్స్ కింద బిల్డ్ ఏ అండ్ బి ఎక్స్పెరిమెంటేషన్స్ ఫ్రేమ్‌వర్క్ అండ్ రన్ ఎక్స్పెరిమెంట్స్ అట్ ఎ స్కేల్ బై లెవరేజింగ్ ద ఫ్యూచర్స్ అండ్ ట్రైనింగ్ పైప్లైన్స్ అండ్ రియల్ టైమ్ డిప్లాయ్‌మెంట్ కింద develop and real-time services to deploy ML models that serve the thousands of requests every day and setup and monitoring, evaluating to assess the health of service and some model performance టెక్నికల్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడండి ఏదైతే దాంట్లో మిషన్ లెర్నింగ్‌కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఎవ్రీడే వస్తుందనమాట. సో దానికి సంబంధించి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. వన్స్ మీరు జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత సో వీటికి సంబంధించి మీరు ప్రాక్టికల్‌గానే ప్రతి ఒక్కటి చూస్తారనమాట. ఓకే. ఫైన్. సో ఇప్పుడు మరిన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది దీనికి సంబంధించి ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఆల్రెడీ నేను ఎన్నో వీడియోస్ చేశాను. ఒకవేళ జాబ్‌కి సంబంధించి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మన పే స్లిప్ సారీ హ్మ్. ప్లే లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి మన ఛానెల్‌లో. అండ్ సేమ్ టైమ్ కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాననమాట. సో దాంట్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఇన్‌స్టంట్‌గా క్లోజ్ అయిపోయేటువంటి ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో వీటిని నేను వెంటనే నేను వీడియో చేసి నేను పెట్టలేను కాబట్టి నేను డైరెక్ట్‌గా మీకు వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేస్తాను.
సో, అలాంటప్పుడు మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవడానికి కొద్దిగా బాగుంటుంది. సో, అందువల్ల ఆ వాట్సాప్ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు యాక్సెస్ కూడా ఉంది. మీ యొక్క ఫ్రెండ్స్‌ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో, అది. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్యాటర్న్స్ అండ్ ఐడెంటిఫికేషన్స్ కింద ఇచ్చారు. అండ్ డాక్యుమెంటేషన్స్ కింద ఇచ్చారు. అండ్ లెర్నింగ్ కిందైతే ఇచ్చారు. సో, ఇవన్నీ మీరు ఆల్రెడీ నేను చెప్పేటప్పుడే మీరు మోస్ట్‌గా చదివేసి ఉంటారని భావిస్తున్నాను. సో, లెర్నింగ్ కింద సెట్ అప్ టు డేట్ విత్ ది లేటెస్ట్ ఎంఎల్ రీసెర్చ్ టూల్స్ అండ్ అప్లై ఫర్ ది సేమ్ యాజ్ యూ ఇంప్రూవ్ అని అయితే ఇచ్చారు. సో, ఇదైతే మనకు ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఇచ్చింది. రిక్వైర్మెంట్స్ అంటే ఇవి ఖచ్చితంగా మీ దగ్గర నుండి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదేందంటే ఎనర్జీకి సంబంధించి ఈగర్‌నెస్ టు లెర్న్ అండ్ కాంట్రిబ్యూట్ ఇన్ ఏ కొలాబరేటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్. సో, ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేది ఒకటే. సో, ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా ఒకటే. టీమ్ కొలాబరేషన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంతవరకు మీరు ఎలా ఉన్నారనేది సెకండరీ. బట్ వన్స్ జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత అందరితో కొలాబరేట్ అయితూ ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవ్వాలి. సో, కోడింగ్‌కి సంబంధించి కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్. సో, ఎస్పెషల్‌గా ఇక్కడ పైథాన్‌కి సంబంధించి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీకు స్ట్రాంగ్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బిఫోర్ దట్ మీకు పెద్దగా ఏముండదు. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే దీంట్లో ఇంటర్న్‌కి కాబట్టి, ఫ్రెషర్‌ని కాబట్టి పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరు మొత్తం దీన్ని నేర్చుకోవాల్సింది మాత్రమే ఉంటుంది. ఓకే. సో, మెషిన్ లెర్నింగ్ ఏదైతే మనం ఎంఎల్‌కి సంబంధించి చూసామో దానికి సంబంధించి గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఫెమిలారిటీస్ విత్ ఆహ్, స్కిట్ స్కి సారీ స్కికిట్ లెర్న్ టెన్సర్‌ఫ్లోర్ అండ్ పై పైటార్చ్. సో, వీటికి సంబంధించి కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది. అండ్ ఫెమిలారిటీ విత్ డేటా వ్రాంగ్లింగ్ అండ్ ఫ్యూచర్ ఇంజినీరింగ్ అండ్ మోడల్ ఎవాల్యుయేషన్స్ అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మనకు వాళ్ళ రిక్వైర్మెంట్. అంటే ఇవన్నీ ఖచ్చితంగా మీతో ఉండాలని అయితే చెప్తున్నారు. దీంట్లో ఏమన్నా మీకు తెలియకపోతే బిఫోర్ ద అప్లికేషన్స్ అండ్ బిఫోర్ ద షార్ట్ లిస్టింగ్ మీరు దీనికి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ అనేది తీసుకునేసేయండి. అప్పుడే మనం ఇంటర్వ్యూలో కొద్దిగా జనగకుండా క్వాలిఫై అయిపోగలం. ఓకేనా? సో, ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ చూసే ముందు మర్చిపోకుండా మీ యొక్క ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ నైస్ టు హ్యావ్. ఇక్కడ నైస్ టు హ్యావ్ అంటే ఇవన్నీ ఉంటే కొద్దిగా బాగుంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ చూడండి ఎక్స్‌పోర్ట్ టు ఎంఎల్ వుడ్స్ సారీ టూల్స్ ఆర్ వర్క్ ఫ్లోస్ దట్‌కి సంబంధించి దానికి సంబంధించి డాకర్ కావచ్చు, ఎయిర్ ఫ్లో కావచ్చు, పైస్పార్క్ వీటికి సంబంధించి ఏమన్నా మీకు ఉంటే నాలెడ్జ్ కొద్దిగా బాగుంటుంది. అట్ ది సేమ్ టైమ్ నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ పర్ఫార్మెన్స్‌కి సంబంధించి ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి జీసీపీ, ఏడబ్ల్యూఎస్ ఆర్ యాజర్‌కి సంబంధించి ఏమైనా నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్‌పీరియన్స్ విత్ ఎల్ఎల్ఎంఎస్ అండ్ ఎన్ఎల్‌పి ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్స్. సో, ఇవన్నమాట. ఇక్కడ వాట్ యూ విల్ గెయిన్ వన్స్ మీరు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత మీకు ఏమేమి మీకు యూజ్‌ఫుల్ అంటే మీకు స్టైఫండ్ అయితే అది పక్కా వచ్చేస్తుంది. అది సెకండరీ. సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ విత్ రియల్ వరల్డ్ ఎంఎల్ ప్రాజెక్ట్స్. సో, మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన మీకు వర్క్ అనేది ఉంటుంది. యూ విల్ బిల్డ్ స్కేలబుల్ అండ్ డేటా కాంప్లెక్స్ ఫీచర్స్ పైప్లైన్స్ దట్ విల్ బి ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ ది డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ది ఎంఎల్ మోడల్. రన్ ఎక్స్పెరిమెంట్స్ అట్ ది స్కేల్ ఆన్ మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్. సో, ఇదైతే మనకు మెన్షన్ చేశారు. ఇవైతే మీరు వన్స్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు లెర్న్ చేసే విధంగా ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్, డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటైనింగ్ ద రియల్ టైమ్ సర్వీసెస్, మానిటర్‌షిప్ ఫర్ ది ఎక్స్పీరియన్స్డ్ ఇంజినీరింగ్ అండ్ డేటా సైంటిస్ట్ అండ్ లెటర్ ఫర్ రికమెండేషన్స్ ఆఫ్ ఫుల్ టైమ్ కన్వర్జేషన్ పొటెన్షియల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఓకేనా? సో, ఇదనమాట గైస్. వీటికి సంబంధించి పూర్తిగా మనం వివరాలైతే చూసేసాం. సో, దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చేసాను. మీరు మర్చిపోకుండా అప్లికేషన్ అయితే పెట్టండి. అట్ ది సేమ్ టైమ్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. ఓకేనా? కింద డిస్క్రిప్షన్‌లోనే లింక్ కూడా ఇచ్చాను వాట్సాప్ గ్రూప్‌కి. జాయిన్ అవ్వండి. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.